నిన్న నువ్వు చేసిన గలభ వల్ల మా నాటకం లైసెన్స్ రద్దు అయిపోతుంది అనుకున్నాం తెలుసా? ఏం చేయనండి, అన్యాయంగా పోలీసులు తరుముకొస్తే తప్పించుకోవడానికి అలా చేయవలసి వచ్చింది. ఆకన్నా అలా చేసావు కానీ నీ పాట నీ యాక్టింగ్ భలే గొప్పగా ఉన్నాయి. అయ్యా, పోనీ నువ్వు మాతోని ఉండిపోకూడదు. మరి పోలీసు వాళ్ళు ఆడవేషం వేస్తూ ఉండు. అలాగేనండి, మీ ఇష్టం వచ్చిన వేషం. నువ్వు చూడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆడవేషంతో వెళ్తుండు, ఎందుకైనా మంచిది. అలాగే సార్. మొబైల్ ఎవరైనా పెట్టబట్టి నేను లేవటయ్యా. అసలు మనం డ్యూటీలో లేకపోయినా ఇలా ఎద్దుపోయిన దాసలా ఎందుకు తిరుగుతున్నా తెలుసా? ఎద్దుపోతుంది సార్. కరెక్ట్. అర్ధరాత్రి కూడా ఎద్దు ఎందుకు సార్? శుద్ధం వద్దా? ఎద్దంటే ఆ ఎద్దు కాదు, ఆ రవిగాడు. మన రవిగాడా? నీ మేనలుడు. ఆ రవిగాడున్నాడే, వాడు కాకిగూడు చూసాడా, కాకిలకు తూరుమంటాడు. అందుకే మనం ఇలా మధ్యలో పోయి వాడిని ఈజీగా హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్. ఏమైంది? పెంచలేదమ్మా. అయితే ఇప్పుడు ఎలా? అంటే జాగ్రత్త అనమాట. నువ్వు త్వరగా రాకపోతే మనం చూస్తాం. నువ్వు సగం స్టాప్ అయినప్పుడే నువ్వు వచ్చేస్తాం. ఇప్పుడు ఏం పిల్ల, ఏ విధిగాను ఈ విధికి వచ్చావు? పొడుచు పిల్ల కంటపడితే చాలు, ఈ మొగాళ్ళకి జరుగుతాం. ఏది నీ ముద్రముకు ఒక్కసారి చూడని బాల. అబ్బా, ఏమిటండి ఈ గోళ? గోల కాదు, గోల. ఎక్కడికి ప్రయాణం అర్ధరాత్రి గోళ అని. మాస్టర్ దారి తప్పుతాము దగ్గరుండి నీ దిగబడతారా?